కూడా దేవుని తెలుసు. దేవుడు అతనికి మరి దైవ చిత్తానుసారంగా ప్రార్థించడానికి నేర్పించినాడు. ఎవరికి? యోబుకి ప్రార్థన నేర్పించినాడు అండి దేవుడు. యోబు శరీరం అంతా కూడా ప్రియులరా కురుపులతో నిండి ఉంది. అతడు అన్ని విధములుగా బాధకరమైనటువంటి అనుభవాలు గుండా ఆయన వెళ్ళినాడు. అతని శరీరంలో ప్రతి భాగము అతని తల నుండి పాదముల వరకు కూడా మిక్కిలి శ్రమ గుండా వెళ్ళినటువంటి వాడుకున్నాడు. మరి నడినెత్తి మొదలుకొని అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెం కూడా స్వస్థత లేదన్నట్లుగా అయిపోయింది. మరి చివరికి అతని యొక్క సొంత భార్య అతన్ని దూషించి వెళ్ళిపోయినటువంటిది ఉంది. అతని బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఏం మాట్లాడినారు ఈ శ్రమల్లో? అతడేదో తప్పు చేసినాడు, అందుకే ఇదంతా బాధపడుతున్నాడు అని చాలా కఠినంగా మాట్లాడినారు. ఎవరు కూడా ఆయన మీద దయ చూపించినటువంటి వారు కాదు. యోబు మరి దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన జీవితంలో తను వెళుతూ తన స్నేహితుల కొరకు